కుండబద్దలు కట్టినట్టు చెప్పారు. దానికి సంబంధించిన ముదిరాజ్ గారి దగ్గర వెళ్దాం. హనుమంత్ ముదిరాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీయే కేవలం భారతదేశాన్ని రాజ్యం మేలే ఏకైక పార్టీ అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్కు ఆ సత్తా లేనేదేదని చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు ఆ పార్టీకి సంబంధించింది కానీ తృణమూల్ కాంగ్రెస్కు కానీ వారికి సంబంధించి వచ్చే ఎన్నికలలో బీజేపీయే ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. దీని విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు కానీ ఇండియాలో లుకలుకలు ఉన్నారు కానీ ఇది వాస్తవమే, గతంలో ఎన్నోసార్లు నేను ప్రెడిక్షన్ చేశానని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా ఫోర్ సైడ్ టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందులో పాల్గొన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైనా కూటమి ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్ అనేది దగ్గర వచ్చినప్పుడే ఒక కూటమి ఏర్పడుతుంది. అయితే గెలిచిన దాంట్లో చాలా లాస్ట్ వరకు ఉంటారు, అది సాధారణము, అది సర్వసాధారణం. అయితే ఓడిపోయిన కూటమిలో కొద్దిగా ఎంట ముందు ఆలోచన చేస్తారు, ఉండాలా పోవద్దా అన్నట్టు ఆలోచన చేస్తారు. కానీ అంత మాత్రాన్నే ఇక కూటమి లేదనేది చెప్పడం అనేది సరైనది కాదు. ఒకరు పోతే ఇంకొకరు వస్తారు. అంతేగాని ఇంకా కూటమిలో బలం పోయింది లేకపోతే కాంగ్రెస్ విచ్ఛిన్నం అయిపోయింది అని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్లో అదే బీజేపీ పార్టీకి 303 సీట్లు సొంతంగా వచ్చింది. మరి ఈ రోజు ఎన్ని సీట్లు వచ్చినాయి? కేవలం 240 సీట్లు వచ్చినాయి. అంతేగాని అప్పుడు మరి 2019 కంటే ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే బీజేపీ మొత్తం పోయినట్ట? అట్లా అది అనడం సరి అనేది కాదు. ఎందుకంటే బీజేపీ కానీ ఎన్డీఏది కానీ లేకపోతే ఇండియా కూటమి అనేది ఏర్పడడం సహజం. ఎందుకంటే సొంతంగా బీజేపీ పార్టీ కూడా 543 స్థానాల్లో పోటీ చేయలేదు ఇప్పటి వరకు కూడా. మరి మొత్తం స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి కదా. నేనే బీజేపీ అంటాను. వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయడం, కొంతమందితో కలుపుకొని చేస్తున్నారు. మొన్న నిజంగా కూడా సొంతంగా మరి బలంగా బీజేపీగా ఈరోజు మరి అధికారంలోకి రాలే. మరి ఎన్డీఏ మిత్రపక్షాలతో కలుపుకొని ఈరోజు అధికారంలోకి వచ్చింది, అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మొత్తం బీజేపీ మొత్తం వచ్చేస్తుంది ముందర వచ్చేస్తుంది అనేది అది సరైన విధానం కాదు. ఎందుకంటే బీజేపీలో కొంత ఏదైతే హిందుత్వం కానీ లేకపోతే కొంత మతతత్వం కానీ లేకపోతే కార్గిల్ యుద్ధం కానీ కొన్ని యుద్ధాలతోటి కొంత బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది, కొంత విద్యార్థుల్లో వస్తూ ఉన్నది. కానీ వాస్తవంగా గతంలో 2019లో కాంగ్రెస్ కు అప్పుడు 52 స్థానాలు వస్తాయి, ఇప్పుడు 99 స్థానాలు వచ్చినాయి. అంటే ఏదైనా కానీ ఒకసారి గతంలో పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు మరి ఈ రోజు మన కేంద్రంలో మరి పాలించిన దినాలు ఉన్నాయి, అది మర్చిపోవద్దు. బీజేపీ మొన్న ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, 3వ సారి రావచ్చు, కానీ ఎప్పుడు మనమే ఉంటాం అనేది ఎవరు కూడా అహంకారం అవసరం లేదు. ఏ పార్టీ కూడా శాశ్వతం అనేది కాదు. ప్రజల అనుకూలంగా ప్రజలకు ఎటువంటి టైంలో ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రజల ఏదైతే వాళ్ళు చెప్పిన దాన్ని మనం సిరదావించాల్సిన అవసరం అయితే ఉంది. అంతేగాని నా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదు లేకపోతే విచ్ఛిన్నం అయిపోతుంది అని చెప్పడం అనేది ఏది కూడా సరి అనేది కాదు. బీజేపీలో కూడా చివరి వరకు ఉంటారని గ్యారంటీ ఏముంటది? ఎవరో ఇప్పుడు మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ వెనుక తగ్గుదామన్నారు, కొంతమంది ఇంకొక రకంగా అన్నారు. మరి ఎప్పుడు ఏమైతుందో రాజకీయాల్లో ఎవరు కూడా ప్రత్యర్థులు ఉన్నారు, ఎవరు కూడా శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మనం వెంకటరెడ్డి గారు తెలియజేస్తాం. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే మన